విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మనిషి పుట్టినప్పుడే వారి మనసులో ఆనందపు బీజాన్ని నాటుతాడట భగవంతుడు. మన వయసుతో పాటు అది పెరిగి పెద్దదై ఆనందపు ఫలాల్ని కాయాలని, ఆ ఆనందపు ఫలాల్ని మన సాటి మనుషులకు పంచాలని ఆయన కోరుకుంటాడట. మనకి ఊహ తెలియని బాల్యంలో ఆ ఆనంద వృక్షం మొలకెత్తి మెల్లిగా చిగుర్లు వేయటం మొదలు పెడుతుంది. ఎగురుతున్న పక్షుల్ని చూసినా, ఆకాశంలో అందని చందమామను చూసినా, నేల మీద పాకే రంగురంగుల పురుగుల్ని చూసినా, సీతాకోక చిలుకల్ని పూలని చూసినా, అందులో ఏవో వింత అందాల్ని ఆనందాల్ని చూసి పిల్లలు తెగ సంబరపడిపోతూ ఉంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ, బుద్ధి వికసించి వికటిస్తున్న కొద్దీ మనలోని ఆనంద వృక్షాన్ని సంరక్షించటం మనమే మర్చిపోతాం. మన వయసుతో పాటు మనలోని ఆనంద వృక్షం వసివాడిపోయి చివరికి మరణిస్తుంది. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన గార్డెనింగ్ ఎక్స్పర్ట్ మాధవి గారు కంటైనర్ గార్డెనింగ్ ఎలా చేసుకోవాలో తెలియజేయబోతున్నారు. తెలుసుకుందామా? హాయ్ మాధవి గారు. మాధవి గారు, మా సకులకి ఈరోజు కంటైనర్ గార్డెనింగ్ గురించి చూపిస్తానన్నారు కదా, మరి చూపిస్తారా? మామూలుగా మన ఇంట్లలో ఇవాళ రేపు స్పేస్ అందరికీ లిమిటెడ్ కదా, ఉన్న స్పేస్లోనే లిమిటెడ్ దాంట్లోనే రకాలు మార్చుకుంటూ, అంటే మొక్కలు ఒక్కొన్నేమో స్టేబుల్గా పెట్టుకుని కొన్ని షిఫ్ట్ చేసుకుంటూ డిఫరెంట్ వెరైటీస్, అంటే ఉన్న చిన్న ప్లేస్ని అదే రోజు ఒకటే పెట్టే కన్నా 1 వీక్లీ వన్స్ ట్వైస్ రైస్ అలా మార్చుకోవడం, అలా సెట్ మార్చుకోవడం. అంటే మామూలుగా కంటైనర్ గార్డెనింగ్ మనం ఒకసారి చూసిందే. అంటే ఒక గార్డెన్లో ఎట్లా అయితే వివిధ రకాల మొక్కలు మనం పెంచుకుంటున్నామో, అలాగే ఒకటే పాట్లో ఎక్కువ రకాల మొక్కల్ని పెంచడాన్ని కంటైనర్ గార్డెనింగ్ అంటారు. ఒక కంటైనర్లో గార్డెన్లో లాగా ఎక్కువ నంబర్ ఆఫ్ మొక్కలు. దీంట్లో కూడా ఒక వైవిధ్యం ఏంటి అంటే, మీరు ఒక మొక్కని షిఫ్ట్ చేయొచ్చు, మిగతా అంతా సెటప్ అంతా సేమ్ ఉంటుంది. సో మెయిన్ మొక్క ఏదైతే ఉందో మీకు ఏ కలర్ కావాలంటే అలా, లేకపోతే ఎలా మీ చాయిస్కి తగ్గట్టుగా దాన్ని మార్చుకుంటూ కన్వీనియంట్గా పెట్టుకోవడం చూస్తాం ఇవాళ. సో మరి మాధవి గారు, ఈ కంటైనర్ గార్డెనింగ్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏంటి, ఎలాంటి మొక్కల్ని మనం యూజ్ చేయొచ్చు చెప్తారా? తప్పకుండా అండి. మామూలుగా ప్రతి మనం ఏదైతే మొక్కలు నాటుకునే దానికి ఫస్ట్ ఎలా అయితే తొట్టి ఇంపార్టెంటో, దీంట్లో కూడా చాలా అందంగా ఉండేదైతే బెటర్. మామూలుగా ప్లెయిన్గా ఉంటే కొద్దిగా రొటీన్గా మరీ అట్రాక్టివ్గా ఉండదు. సో అలా కాకుండా కొంచెం స్పెషల్గా ఉండేది, సిరమిక్ అయినా సరే ప్లాస్టిక్ అయినా సరే, ఇది ఎక్కువ మూమెంట్ ఉండదు కాబట్టి స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటిది వాడుకున్నా మన చాయిస్కి తగ్గట్టుగా, మన బడ్జెట్కి తగ్గట్టుగా చూస్ చేసుకుని ఒక పాట్, దాంట్లో ఒక ఎంటీ పాట్ పెట్టుకోవాలి. ప్రతి పాట్కి ఒక డ్రైనేజ్ హోల్ ఉంటుంది. ఆ హోల్ని మనం ఫస్ట్ ఫిలప్ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఎక్సెస్ వాటర్, అంటే బై మిస్టేక్ మనం ఎప్పుడన్నా ఎక్కువ నీళ్లు పోస్తే అవి పోకుండా, నీళ్లు పోవాలి కానీ నీళ్లతో పాటు మట్టి ఇంకా వేరే అన్ని వెళ్ళిపోకుండా ఆ స్టోన్స్ స్టాప్ చేస్తాయి. దీనిపైన మన చాయిస్ మొక్క, అంటే ఏదైతే మనం షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మొక్క దీనిపైన ప్లేస్మెంట్కి పెట్టుకోవాలి. ఆ తరువాత చుట్టూ ఉన్న స్పేస్లో మనం 3, ఒకటి మట్టి ఒక భాగము, ఇంకొక భాగం ఎరువు, ఇంకో భాగం కోకోపీట్, ఈ 3 మిక్స్ చేసుకుని ఈ చుట్టూ మిగతా స్పేస్లో మనం నింపేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఫిల్ చేసుకున్న దాంట్లో మనం ఏదైతే కంటైనర్ గార్డెనింగ్లో కాంబినేషన్స్ పెడదాం అనుకున్నామో ఆ మొక్క, సెలెక్ట్ చేసుకున్న మొక్కను మనం దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇలా మనం చుట్టూ పెట్టుకోవచ్చు, మిగతావన్నీ రౌండప్ చేసుకోవాలి. ఈ మొక్క పేరు క్లోరోఫైటమ్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే గడ్డి జాతికి చెందిందే. గడ్డి ఎలాగైతే రన్నర్స్ లాగా పెరుగుతుందో, ఇది కూడా గడ్డి లాగానే రన్నర్ లాగా ఫాస్ట్గా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. గడ్డి ఎంత మొండిదో ఇది కూడా అంత మొండిదన్నమాట, అంటే తొందరగా చనిపోదు. అలాంటి టైప్ మరి సెన్సిటివ్ ప్లాంట్. సో మనం ఈ కాంబినేషన్లో మనం ఇది జనరల్గా పర్మనెంట్గా పెట్టుకుంటాము, ఫ్రీక్వెంట్గా షిఫ్ట్ చేయము. సో అందుకనే చెప్పి దాన్ని షిఫ్ట్ చేయకుండా ఫర్ ఎవర్గా ఉండేలాగా మంచి చాయిస్ చేసుకోవాలి. అంటే కొద్దిగా ఎక్కువ శ్రమ పడ్డా
చాయిస్ ఏదైతే మొక్క తీసుకుంటారో మీరు దీంట్లో ఇంకా వేరే రకాలు కూడా దొరుకుతాయి. సింగోనియం అని దొరుకుతాయి. దాంట్లో దాదాపు ఒక 15 రకాల కలర్స్, సైజెస్, షేప్స్ అన్నీ ఉంటాయి. కలర్స్ కూడా ఉంటాయి దాంట్లో ఆకులు పింక్, సో గ్రీన్, లివింగ్ yellow, రూమ్ లో white. పెట్టుకోవాలనుకునే వాళ్ళు మ్యాచ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అలా అండ్ పెట్టి దీనికి లైట్ ఎంత పడొచ్చు? సన్ లైట్? ఇవన్నీ సెమీ షేడెడ్ ప్లాంట్స్ అండి. Okay. అంటే జనరల్ గా మొక్క ఎప్పుడు కూడా సన్లైట్ తోటే దాని అది ఫోటోసింథసిస్ తో దాని ఫుడ్ అది తయారు చేసుకుంటుంది. మనం నీళ్ళని ఫుడ్ కింద పరిగణించలేము. Okay. దాని ఫుడ్ అంతా సన్లైట్ ద్వారానే తయారవుతుంది దాని లోపలది. సో కొద్దో గొప్ప తప్పకుండా దాని జాతిని బట్టి సన్లైట్ మనం ఇవ్వాల్సిందే. సో ఇది మన అవుటర్ సెటప్ రెడీ అయిపోయింది. దీని తర్వాత ఈ కంటైనర్ గార్డెన్లో మనం కాంబినేషన్లో రకరకాల మొక్కలు షిఫ్ట్ చేసి డెకరేట్ చేసుకోవచ్చు. సే సపోజ్ ఇది రెడ్, ఇది గ్రీన్, ఈ థీమ్లో మనం ఒక సెటప్ చేసుకోవచ్చు. సో మీకు కొన్ని రోజుల తర్వాత అబ్బా ప్రతిసారి రెడ్డే ఎందుకు మార్చుకోవాలి అనిపిస్తే మీరు చేసుకున్న సెటప్ అలాగే ఉంచుకొని ఈ ఒక్క మొక్క మాత్రం ఓకే, మధ్యలో మెయిన్ది మాత్రం చేసేసి, షిఫ్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇవన్నీ దాదాపు ఒకటే రకమైన వాటరింగ్, ఒకటే రకమైన సన్లైట్, అంటే సెమీ షేడ్ లో బతకగలిగేవి. ఈ So, మధ్యలో ఇలా మనం కూడా. షిఫ్ట్ చేసుకునే ప్లాంట్స్ నార్మల్ గా ఏవేవి తీసుకుంటే బాగుంటది? జనరల్ గా ఇండోర్స్ ఏవైనా ఏవైనా. టాల్, కొంచెం దీనికంటే హైట్ పెరగాలి, బుషీగా ఉండాలి. అంటే దాని లీఫ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో కొంచెం గుబురుగా, కొద్దిగా పొడవుగా, అంటే ఇప్పుడు ఇది రెండు కనిపించాలి. ఓకే. సో కిందది కనిపించాలి, పైనది కనిపించాలి. కాబట్టి కొంచెం కాడలాగా ఉండి ఆ తర్వాత లీవ్స్ వచ్చేలాగా కొంచెం హైట్ లో ఉండే హైట్